హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శాంభవి శారీస్. మా షాప్ లొకేషన్ వచ్చేసి నాగోల్ బండ్లగూడ నియర్ చండీమాత టెంపుల్ అండి. మీకు అందరికి తెలుసు కదా, మన దగ్గర ప్రీమియం పట్టు శారీస్ ఉంటాయని. పట్టు శారీస్లో కంచిపట్టు, గద్వాల్, వెంకటగిరి, నారాయణపేట్, చందేరి అన్ని శారీస్ అవైలబుల్గా ఉంటాయండి మన దగ్గర. మీకు రోజుకి నేను వచ్చిన కలెక్షన్ అన్నీ నేను చూపిస్తూ ఉంటాను. సో ఎవరికైనా నచ్చినట్లయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ అక్కడ స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్కి మాకు మీరు మెసేజ్ పెడితే మేము రిప్లై ఇస్తామండి. ఇంకా కొరియర్ కూడా చేస్తాము. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగే అండి. ఎవరికైనా నేను స్టోర్ని విజిట్ చేయమని ఎంకరేజ్ చేస్తానండి. సో స్టోర్ని విజిట్ అవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ కుదరకపోతేనే ఆన్లైన్లో చేసుకోండి. ఫస్ట్ శారీనే ఎంత బాగుంది చూడండి. ఈరోజు మొత్తం వింటేజ్ కలెక్షన్లో వచ్చిందనమాట. చూడండి, ఇవన్నీ అప్పుడే ఫ్రెష్ లూమ్ పైన వచ్చిన శారీస్ అన్నీ నేను వీడియో చేస్తున్నాను. దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఇంకా అవుతూ ఉన్నాయి. ఫస్ట్ శారీ అసలు ఎంత వైబ్రెంట్గా అంటే చాలా బాగా అనిపిస్తుందండి. శారీ అయితే డైరెక్ట్గా మీకు వీడియోలో ఎలా ఉందో తెలియదు, కానీ అందుకే టెంప్ట్ అయిపోయి ఒకసారి మీద వేసుకుందామని వేసుకున్నాను. ఇలా ఇదిగోండి, కలర్ కాంబినేషన్ అయితే డార్క్ పర్పుల్ అనమాట, బోత్ సైడ్స్ కూడా. ఇంకా ఈ మిడిల్లో వచ్చేసి ఇలా పింక్. బుటీస్ కూడా ఇలా రుద్రాక్ష బుటీస్ అండ్ పికాక్ బుటీస్. బోత్ సైడ్స్ కూడా బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇలా బార్డర్స్ రావడం కూడా చాలా బాగుంటుందండి శారీకి. ఇవే ఎక్కువ హైలైట్ కూడా. ఇప్పుడు అందరూ అంటున్నారు కదా ఇలా వింటేజ్లో ఇలా బార్డర్స్ రావడం. మన దగ్గర అయితే ఈ క్వాలిటీ జరీతో అసలుకి అది చాలా బాగా కనిపిస్తుందండి మనకి. ఈ బార్డర్లో వచ్చి ఇవంతా రస్ట్ ఆరెంజ్ అంటాం కదా, రస్ట్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ వచ్చింది. ఇది పర్పుల్ షేడ్ అలా అనమాట. మీనాకారి లాగానే మనకి అలా ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కలాగా వాళ్ళు వీవ్ చేస్తూ ఉంటారనమాట. ఇవి చేయడం కూడా కొంచెం అయితే కష్టమే అనమాట. ఇది కూడా బోత్ సైడ్స్ కూడా మనకి అలానే వస్తుందండి. పైన వచ్చేసి కూడా ఇలా బార్డర్ అయితే రెండు ఈక్వల్ బార్డర్సే అండి. పళ్ళు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా రిచ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి సేమ్ అలానే డార్క్ పర్పుల్ విత్ బార్డర్స్. ప్యూర్ కంచిపట్టు, అది హ్యాండ్లూమ్ శారీసే అండి మన దగ్గర. వావ్, నెక్స్ట్ కూడా డిజైనర్ శారీ అండి. వావ్, ఈ శారీ చూడండి, వింటేజ్ శారీలోనే డిజైనర్ శారీ. ఇది కూడా శారీ కలర్ వచ్చేసి ఐవరీ కలర్ అనమాట. పైన శారీ మొత్తం హాఫ్ ఆఫ్ ది పార్ట్ మొత్తం ఇలా చెక్స్ లాగా వస్తుంది అనమాట శారీ మొత్తం. ఇంకా కింద వచ్చేసి ఇలా కుట్టు బార్డర్స్ అండి. ఇవి ఇలా కోటకొమ్మలు ఉంటాయి కదా, ట్రెడిషనల్గా కోటకొమ్మలు వచ్చేసి దాని కింద ఇలా చెక్స్ తీసుకొని ఆ చెక్స్లలో కూడా ఒక్కొక్క కలర్ లాగా అనమాట ఫిల్ చేశారు. ఇక్కడ కూడా జామ్దాని వీవింగ్స్లలో వస్తాయి కదా, అలా వచ్చాయన్నమాట ఇక్కడ కోటకొమ్మలే. ఇదిగోండి కింద కూడా ఇంకా ప్లెయిన్ బాక్సెస్ లాగా అలా కూడా ఇచ్చారనమాట. శారీ మొత్తం అలానే ఉంటుందండి మనకి. ఇదిగోండి, ఎప్పుడైనా మనకి ఒక పార్టీకి వెళ్ళినప్పుడు మనం కొంచెం డిఫరెంట్ కట్టాలి అని అంటే ఇలా ట్రై చేయొచ్చండి. పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఇలా. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా, ఇది నేవీ బ్లూ అండి బ్లౌజ్ కలర్. చాలా బాగుంటాయండి, ఇలాంటివి ట్రై చేయండి. ఇది అయితే మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా వింటేజ్లోనే మనకి చెక్స్ ప్యాటర్న్లో మనం ఇవి చూస్తూనే ఉంటాము. అండ్ బోత్ సైడ్స్ కూడా మనకి ఇలా ఈక్వల్ బార్డర్సే వచ్చాయి. మిడిల్లో ఇలా ఊసి లైన్స్ వచ్చి దాంట్లో రుద్రాక్ష అండ్ పికాక్ బుటీస్ వచ్చాయి. బార్డర్లో రుద్రాక్ష బుటీ వచ్చింది. అండ్ కోరా వచ్చేసి మనకి ఇలా గ్రీన్ అండి, బాటిల్ గ్రీన్ కదా, బాటిల్ గ్రీన్కి కాఫీ కలర్ అండి. పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి. ఇప్పుడే వచ్చాయి శారీస్ అయితే, ఇవి చాలా బాగున్నాయండి. ఇది రీల్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. ఇలా ఇక్కడ బ్లౌజ్లో కూడా ఊసీ లైన్స్ వచ్చాయండి. నెక్స్ట్ శారీ అండి, దాంట్లోనే కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇది మంచి డార్క్ పర్పుల్కి బార్డర్స్లో వచ్చేసి ఇలా మెజెంటా పింక్. ఇది కూడా ఈక్వల్ బార్డర్సే అండి బోత్ సైడ్స్ కూడా. పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది ఇలా.
వీడియోలో అన్ని వింటేజ్లో ఎలా వస్తాయి అనేది నేను చూపిస్తున్నానండి. ఏంటి అంటే ఎప్పుడు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కదా, మీకు మన దగ్గర ఎలా అవైలబుల్గా ఉంటాయి. వింటేజ్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ వస్తాయి అన్నమాట. చూడండి, ఇది కూడా వింటేజ్ శారీనే. ఇంకా గ్రాండ్గా వెళ్ళాలి అంటే ఇలా వెళ్ళొచ్చు అనమాట. వింటేజ్లో కూడా కల్నేత షేడ్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్, మిడిల్లో గోల్డ్ అండ్ సిల్వర్ బూటీస్లో రుద్రాక్ష అండ్ పికాక్ బూటీస్, మొత్తం మూసీ లైన్స్ అండి. ఇవన్నీ ఇంటర్లాకింగ్గా ఉంటాయి అనమాట. ఈ శారీస్ అన్నీ ఇంటర్లాకింగ్గా ఉంటుంది బ్యాక్ సైడ్. ఈ బార్డర్ కూడా చాలా బాగుంది చూడండి. ఇది కూడా కుట్టు బార్డర్ అనమాట. కుట్టుతో అంటే హ్యాండ్తో మనం ప్రతి ఒక్కటి స్టిచ్ చేయాల్సి వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ ఉంటుంది చూడండి. ఇలా స్టిచ్చింగ్లో మనకి ఇక్కడ డాట్స్ లాగా ఇలా కనిపిస్తుంది కూడా. మగ్గం పైన స్టిచ్ చేసినట్టు వాళ్ళు చేస్తారనమాట. కూర వచ్చేసి ఆరెంజ్, పళ్ళు వచ్చేసి ఇలా గ్రాండ్ పళ్ళు అనమాట. ప్రతి ఒక్క శారీకి ఒక్కొక్క ప్రైస్ ఉందండి. మీరు మాకు పిన్ చేస్తే మేము మీకు రిప్లై ఇస్తామండి తప్పనిసరిగా. వీవింగ్ కూడా ఒక్కొక్క శారీకి ఒక్కొక్క వీవింగ్ కూడా వచ్చింది. ఇదిగోండి, బ్యాక్ సైడ్ కూడా ఇలా ప్రతి ఒక్క శారీకి ఇలానే ఉంటుంది, ఇంటర్లాకింగే ఉంటాయి ఇలా, ఎక్కడ తట్టుకోదు. నెక్స్ట్ కలర్ కూడా అండి, ఒక్కొక్క శారీ చూస్తుంటుంటే ఒక్కొక్కలాగా అనిపిస్తుంది అనమాట. ఇది కూడా వింటేజ్లో ఇది ఒక టైప్ అనమాట. అసలు ఎన్ని టైప్ ఆఫ్ వింటేజెస్ ఉంటాయో నేను చూపిస్తున్నాను. ఇంకా కూడా కొన్ని శారీస్ ఇంకా రాలేదు దీంట్లో, ముందు వీడియోస్లలో చూపిస్తాను. ఇదిగోండి, ఇది కూడా ఊసి లైన్సే. జెరీ క్వాలిటీ అయితే సూపర్ అండి. జెరీ అయినా పట్టు అయినా మన దగ్గర అస్సలు కాంప్రమైజ్ అవ్వను నేనైతే. బోత్ సైడ్స్ కూడా ఇక్కడ చిన్న బార్డర్స్, కింద వచ్చేసి ఇలా థీమ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. అన్నపక్షి అంటాం కదా, ఆ పక్షితో వచ్చింది వీవ్. ఇవన్నీ వెరీ అథెంటిక్ వీవ్స్ కూడా. సో వీవర్స్ బాగా ట్రైన్ అయిన వాళ్ళైతేనే ఇలాంటి మంచి వీవ్స్ చేయగలుగుతారండి. ఇదిగోండి పళ్ళు అండి, ట్రెడిషనల్ పళ్ళు అండ్ బ్లౌజ్. నెక్స్ట్ శారీ అండి, గ్రీన్ చాలా బాగుందండి. గ్రీన్కి ఈ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ అండి. ఎంత అంటే మన పాత స్టోర్లో ఉన్నప్పుడు కూడా చాలామంది అడిగేవాళ్ళు గ్రీన్కి ఈ పర్పుల్ కావాలి అని. మిడిల్లో వచ్చేసి ఇలా మొత్తం ఊసీ లైన్స్, చిన్న బాక్సెస్ అనమాట, ఊసీ బాక్సెస్ ఇవన్నీ. కింద వచ్చేసి బార్డర్ ఇలా ఉంటుంది. ఈ శారీలో పళ్ళు వచ్చేసి ఇలా ఎంత గ్రాండ్గా ఉందో చూడండి పళ్ళు కూడా. బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్లోనే బ్లౌజ్ వస్తుంది. ఇది అంతా పట్టు బై పట్టు అండి, టిష్యూస్ ఉండవు దీంట్లో ఎక్కువ. సో మీకు పట్టులో కాబట్టి బ్లౌజ్ని ఈజీగా వేర్ చేయొచ్చు మీరు. దీంట్లో వర్క్ కూడా మనం చేయించుకోవచ్చు. మీకు ఒక విషయం చెప్దామని అనుకుంటున్నానండి. ఏంటంటే సిల్క్ మార్క్ సర్టిఫైడా అని మీరు అందరిని అడుగుతూ ఉంటారు కదా. సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అంటే ఆ శారీలో మనము పట్టు ఉంటుంది కదా, పట్టులో 2-3 టైప్స్ మనకి దొరుకుతాయి అన్నమాట బయట. ఆ శారీలో 2-3 టైప్స్ ఆఫ్ పట్టు ఏది తీసుకొని మనం వీవ్ చేసినా కూడా దానికి సిల్క్ మార్క్ అయితే వస్తుందండి. దాంట్లో మిక్సింగ్ అయితే రాదేమో కానీ ఏంటంటే గ్రేడ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ అని ఉంటాయి. దాంట్లో మీరు ఏ పట్టుతో వీవ్ చేసినా కూడా మీకు సిల్క్ మార్కే వస్తుంది. సో ఫస్ట్ క్వాలిటీది మనం వాడతాము, సెకండ్ థర్డ్ కూడా కొన్ని వాడుతూ ఉంటారు కదా బయట. వాడినప్పుడు వాళ్ళు ప్రైస్ కొంచెం తక్కువ చెప్తూ ఉండొచ్చు. అడుగుతూ ఉంటారు నన్ను, మేడం వాళ్ళ దగ్గర తక్కువ ఉంది మీ దగ్గర ఎందుకు ఎక్కువ ఉంది అని. అంటే మేము ఫస్ట్ క్వాలిటీ వాడతామండి. సో మనకి ప్రైస్ రేట్ అయితే కొంచెం అయితే వేరీ అవుతుంది. 2000-3000 కూడా వేరీ అవుతుంది అనమాట శారీ పైన కూడా. మనకి ఒక్కొక్క శారీ అయితే 5000 కూడా. ఎందుకంటే జెరీ క్వాలిటీ కూడా ఉంటుంది కదా దాంట్లో. జెరీ క్వాలిటీని బట్టి కూడా మనకి ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అది కూడా ఒకసారి మీరు గమనించాలండి. ఏ శారీకైనా కూడా మనం ఎక్కడ తీసుకుంటున్నాం అనేది కూడా ముఖ్యమే కదా. మమ్మల్ని కూడా అంటూ ఉంటారు మీ దగ్గర ప్రైస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అని. అంటే ప్రైస్ ఎక్కువ ఉండడానికి రీజన్ అయితే అదే అనమాట. అందరిలాగా మరీ ఎక్కువ మార్జిన్స్ అయితే నేనైతే పెట్టినము దానికి ఉంది అని అంటే మీరు అందుకే వచ్చి టచ్ చేసి చూసే తీసుకోండి శారీస్ దాదాపు అని చెప్తాను. నిన్న మొన్న ఆన్లైన్లో నేను ఇచ్చాను ఇవే వింటేజ్ శారీస్. వాళ్ళు ఫీల్ అయ్యారు కూడా, మేడం మీరు పెట్టిన ప్రైస్ చాలా రీజనబుల్గా అనిపించింది మాకు అని కూడా చెప్పారు. ఎంత హ్యాపీగా ఉంటుందంటే అర్థం చేసుకునే వాళ్ళు అలా కూడా అర్థం చేసుకుంటారా అని అనిపించింది అనమాట. క్వాలిటీ అంత బాగుంటుంది మా దగ్గర అయితే. మీరు ఏ పట్టు శారీ తీసుకున్నా కూడా క్వాలిటీ అయితే అస్సలు మిస్ అవ్వదు. నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వనండి. ఏ శారీస్లో అయినా కూడా
క్వాలిటీనే ఫస్ట్. ఏ శారీలో అయినా కూడా, చిన్న శారీ అయినా కూడా అది ఎలా ఉంటుంది కట్టుకుంటే, నేను వేర్ చేస్తే ఎలా ఉంటుంది, నేనైతే ఈ శారీ కట్టుకుంటే నేను ఎలా ఫీల్ అవుతాను, అంటే అది ఇచ్చింగ్ వస్తుందా లేకపోతే అది కంఫర్ట్గా ఉంటుందా. సో నాకు ఇవి కంఫర్ట్గా అనిపిస్తుంది అంటేనే మా స్టోర్లో ఉంటాయి. లేకపోతే అయితే మా స్టోర్లో అయితే అస్సలు పెట్టను. వ్యాపారం అంటే వ్యాపారం లాగా అట్లా కాదండి, ప్యాషన్తో చేస్తాను నేను. ఏ పనైనా కూడా నాకు ఇష్టంతో చేస్తాను కాబట్టి నాకు ఇష్టమైన శారీసే ఉంటాయి. అది కొంచెం ఏదైనా బరకగా అలా ఇలా ఏమైనా వచ్చింది అని అంటే నేను మొహమాటం లేకుండా రిటర్న్ చేస్తానండి. నాకు నచ్చట్లేదు అని కూడా చెప్తాను. ఎన్నోసార్లు వాళ్ళు రిటర్న్ తీసుకోకపోతే ఊరికే ఇచ్చిన శారీస్ కూడా ఉన్నాయండి. కొంచెం అర్థం చేసుకోండి, శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మాకు హ్యాండ్లూమ్సే కావాలి, క్వాలిటీలోనే కావాలి అన్న వాళ్ళకైతే మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు అయితే చాలా మంది తీసుకుంటున్నారు. నెక్స్ట్ శారీ అండి, ఈ శారీ చూడండి, కలర్ అయితే చాలా బాగుంటుంది. అందరు అడుగుతున్నారు కూడా నన్ను మెజెంటా పింక్లో ఒక శారీ చేయండి అని. ఇవి కూడా ప్యాటర్న్ చూడండి, నేను ఈరోజైతే చూపించేవన్నీ మీకు ప్యాటర్న్స్ అండి. దీంట్లో చాలా చాలా బాగా వస్తున్నాయి అసలు శారీస్ అయితే. ఇది కూడా మనకి వింటేజ్లోనే అనమాట. ఇంకా 2 సైడ్స్ చూడండి, కింద బార్డర్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వస్తుంది, కొంచెం స్మాల్ బార్డర్ వస్తుంది పైన బార్డర్ వచ్చేసి. ఇక్కడ పళ్ళు వచ్చేసి ఇలా, పళ్ళు కూడా చాలా బాగుందండి, గ్రాండ్గా వచ్చింది. బ్లౌజ్ కూడా ఇలా పట్టు, మంచి కలర్ అండి, బ్లాక్ శారీ. ఇది బ్లాక్ వింటేజ్ పైన సిల్వర్ అండ్ గోల్డ్ జెరీతో మనకి ఓసీ లైన్స్ అండ్ బూటీస్ కూడా వచ్చాయన్నమాట. ఇదంతా ఇంటర్లాకింగ్ వీవింగే అండి. బ్యాక్ సైడ్ కూడా ఇలానే ఉంటుంది, ఎక్కడ తట్టుకోదు. ఇంకా బోత్ సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్స్ కూడా ఇలా వస్తాయి. యాంటిక్ జెరీ అండి, బార్డర్స్లలో వచ్చేసి యాంటిక్ జెరీ వచ్చింది. ఈ మిడిల్లో వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ అనమాట. ఇన్ని కైండ్ ఆఫ్ జెరీస్ వాళ్ళు వాడాలన్నా కూడా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. దీంట్లో కూడా మనకి యాంటిక్ జెరీనే వచ్చింది చూడండి, ఎంత బాగుందో. పళ్ళులో కూడా పళ్ళు రిచ్ పళ్ళు అండి, గ్రాండ్ పళ్ళు అసలు. ఇప్పుడు నేను శారీ లీవ్ చేసినట్టు లీవ్ చేసుకొని మంచిగా కట్టేసుకోవచ్చు. ఇవైతే అసలు ఎంత ఈజీ టు క్యారీనో, ఇవన్నీ లైట్ వెయిట్ అండి, ఎవరికైనా బాగుంటాయండి. అంటే బ్లాక్ కదా అని కాదండి, పట్టు శారీస్లలో బ్లాక్ కడితే చాలా బాగుంటుంది తెలుసా అండి. ఎంత బాగా అనిపిస్తుందో ఈ కలర్ కాంబినేషన్స్ కూడా. బ్లాక్ తర్వాతనే ఇంకా వేరే కలర్సా అని అనిపిస్తుంది నాకైతే. ఇంకొక వింటేజ్ శారీ అండి, ఇది వచ్చేసి మనకి ఇలా మిడిల్లో ఇలా బూటీస్ అనమాట. బూటీస్ వచ్చేసి మంచి డార్క్ పర్పుల్, దానికి బోత్ సైడ్స్ కూడా కుట్టు బార్డర్స్ ఇవి ఆరెంజ్ కలర్లో వచ్చాయి. ఇది కూడా ఒక ప్యాటర్న్ అనమాట వింటేజ్లో. పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది, కింద వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది దీంట్లో. వావ్, పళ్ళు చూడండి ఎంత బాగుందో, కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇలాంటి కలర్స్ గ్రాండ్ పళ్ళు. ఆ శారీస్ చూస్తే కూడా నాకు కూడా ఒక్కోసారి మాటలు రావట్లేవు, అంత బాగున్నాయి అనమాట. ఆ కలర్ అట్లా చూసుకుంటూ నేను ఏం చెప్పాలో కూడా కొన్నిసార్లు మిస్ అవుతుంది కూడా, అంత బాగున్నాయి. ఎందుకంటే మొత్తం ఓపెన్ చేసి అయితే చూడలేం కదా మేము కూడా రోజు. ఇది కూడా మెజెంటా పింక్ అండి, మొత్తం మెజెంటా పింక్. ఇంకా ఈక్వల్ బార్డర్స్ అనమాట బోత్ సైడ్స్ కూడా ఇలా. ఇక్కడ మిడిల్లో వచ్చేసి వీవింగ్ చూడండి, ఇది కూడా వింటేజ్ వీవింగ్ అనమాట. ఫ్లవర్ బూటీస్ చిన్న చిన్న, ఇప్పుడు అన్నిటిలో ఊసీ లైన్స్ అలా బాక్సెస్ లాగా అలా వచ్చాయి కదా, ఇవన్నీ స్ట్రైప్స్ లాగా వచ్చింది అనమాట. జెరీ పళ్ళు వచ్చేసి మనకి గ్రాండ్ పళ్ళు. ఇది కూడా బ్లౌజ్ ఇది అండి. ఇప్పుడు నేను చూపించిన శారీస్లో మీకు ఏ శారీ అయినా నచ్చితే మీకు స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, మా టీం మీకు రిప్లై ఇస్తుంది. ఇంకా ఈ శారీస్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఉందండి. సో మీకు ఏ శారీ లేదో ఆ శారీ మంచిగా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో వీడియో కాల్ త్రూ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఎక్కువ మందికి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే స్టోర్ని విజిట్ అవ్వండి. స్టోర్ని విజిట్ అయ్యి మీరు టచ్ చేసి ఫీల్ అయ్యి తీసుకోండి మెటీరియల్. అంటే ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది కదా. సో అసలు కొంచెం అవకాశం ఉన్నా కూడా స్టోర్ని విజిట్ అవ్వడానికి ట్రై చేయండి. ఈరోజు మనకు వచ్చిన కస్టమర్స్ అయితే గుంటూరు నుండి వచ్చారండి, ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు. వాళ్ళు కూడా చూసి పట్టు వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు నచ్చి చాలా శారీస్ పర్చేజ్ చేశారు. ఫ్యామిలీస్ వచ్చి విజిట్ అయ్యి తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. మన స్టోర్ లొకేషన్ వచ్చేసి నాగోల్ బండ్లగూడ నియర్ చండీమాత టెంపుల్ అండి. మన ఛానల్ని చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లే అండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేస్తే మీకు అన్ని మేము ఏ శారీస్
పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. మీకు కొత్త కొత్త శారీస్ చూసుకోవచ్చు అనమాట. సో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.